సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో హలో అంశు గారండి. అవునండి, ఎవరు? నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నమస్తే అంశు గారు. మేడం, జయ మేడం, బాగున్నారా మ్యామ్? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను మేడం. రైట్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా అనుషు. ఎంతమ్మా ఏజ్ ఎంత నీది ఇప్పుడు? నాది 23 సార్. ఎక్కడ ఒంటరిగా ఉంటున్నావా, అమ్మ నాన్నతో ఉంటున్నావా? అమ్మ నాన్నతోనే ఉంటాను సార్. మాదంతా జాయింట్ ఫ్యామిలీ, గుంటూరులో ఉంటాం మేము. అవునమ్మా, okay. అవునా, చాలా సంతోషం. ఓకే. ఏంటమ్మా, ఏమైంది? ఇష్యూ ఏంటి? సార్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్ మీకు. అంటే నా లైఫ్ లో నాకు తెలియకుండానే ఏవేవో జరిగిపోతున్నాయి. అండ్ ముఖ్యంగా చాలా సఫర్ అవుతున్నాను సార్. నేను ఎలా నాలో నేనే చాలా కుంగిపోతున్నాను. బేసిక్ గా ఒక మాట చెప్పాలంటే నేను లవ్ లో ఉన్నాను సార్. ఓకే. నార్మల్ గా ఏ అమ్మాయి అయినా సరే, ఏ ఆడపిల్ల అయినా సరే, ఒక మంచి అబ్బాయి కావాలి, తన లైఫ్ లో బాగా చూసుకునే వ్యక్తి, ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండి అంత అనుకున్నట్టు జరగాలి అని కోరుకుంటూ ఉంటారు సార్. ఏ అమ్మాయినా అంతే ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా సార్. మీరు చెప్పండి మేడం. అవును. సో నా పర్సనల్ లైఫ్ లో కూడా అలాగే జరుగుతుంది మేడం ఇప్పుడు. ఓకే. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఒక 1 minute టైం ఇవ్వండి సార్. ఇంకా మేడం, నా లైఫ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని మీకు చెప్తాను, వివరిస్తాను. షూర్ గా. ఇంత బాధపడుతున్నాను, ఇంత నాలో కుంగిపోతున్నాను కారణం ఏంటంటే మేడం, నేను ఒక వ్యక్తిని లవ్ చేశాను. ఓకే. అతను ఎవరంటే మా కాలేజ్ లెక్చరర్ అయినా. అంటే నేను ఏదో కావాలని ఆయన లవ్ చేయడము, నేను ఆయన వెంటపడి తిరగడం అలా ఏం జరగలేదు అసలు. అంత యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. ఇట్ హ్యాపెన్ విత్ ఫ్లో. ఇంకో బాధాకరమైన విషయం అండ్ ఇంకొకటి అనుకోలేని సిచ్యువేషన్ ఏంటంటే మేడం, తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది మేడం. బట్ తెలియకుండానే ఇలా జరిగిపోయింది మేడం. నేను అతన్ని ఎప్పుడు ఫాలో అవ్వలేదు. కానీ ఒకటి ఏంటంటే మేడం, ఆ సార్ అంటే, ఆయన పేరు అనిల్ మేడం. ఆ సార్ అంటే, ఆ లెక్చరర్ అంటే మా కాలేజ్ లో అమ్మాయిలందరికీ చాలా క్రేజీగా ఉంటారు అతను అంటే. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. చాలా లైన్ వేసేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ ఒకసారి ఏమైందంటే, అతను క్లాస్ చెప్తున్నప్పుడు కూడా అమ్మాయిలందరూ ర్యాగింగ్ చేయడం, అతన్ని బాగా ఇబ్బంది పెట్టడం, అతను క్లాస్ చెప్తుంటే వినకుండా అతని మీద కమెంట్స్, సెటైర్స్ వేయడం, అలా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆయన్ని ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేసి చాలా ఎంబారసింగ్ గా ఫీల్ చేశారు మేడం. అలా మాటలు వింటుంటే నాకు నా ఫ్రెండ్స్ చేసే కమెంట్స్ కి అసలు కోపం వచ్చి చెప్పు తీసుకుని కొట్టేలాగా అనిపించేది మేడం నాకు. సార్ ని కామెంట్ చేస్తుంటేనా? చేస్తుంటే. కానీ సార్ అయితే మాత్రం పేషెంట్ గానే ఉండేవారమ్మా అతను. అవును సార్. ఆయన చాలా ఫీల్ అయిపోయి ఒక్కసారి ఆయనకి ఎలా అనిపించిందంటే, ఏం మాట్లాడలేక మాటల్లాక చాలా సైలెంట్ అయిపోయి తలదించుకొని వాళ్ళనే మాటలకి అలానే ఉండిపోయి వెళ్ళిపోయారు మేడం ఒకసారి అయితే. ఆ మాటలకి, నాకు వాళ్ళనే మాటలకి ఆయన పడ్డ బాధ నేను లిటరలీ చూసాను మేడం. వార్నింగ్ ఇచ్చాను గట్టిగా, పక్కకు పిలిచి వాళ్ళకి చెంప పగిలి కొట్టేలాగా వార్నింగ్ ఇచ్చా మేడం నేను. నెక్స్ట్ ఫ్యూ డేస్ కి ఆ ఫ్రెండ్స్, ఆ గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ మొత్తం నా మీద చాలా కక్ష పెట్టుకొని ఒక్క పని చేశారు సార్. అదేంటంటే, ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ నా పేరు మీద క్రియేట్ చేసి అతనితో టెక్స్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అదేదో నేను చేస్తున్నట్టు, నేనేదో వాంటెడ్ గా ఆయనతో మాట్లాడుతున్నట్టు, నాకు ఇంకా ఎక్కువగా నాలో లవ్ ఫీలింగ్ కనిపించేలాగా ఎక్స్పోజ్ అవుతున్నట్టు టెక్స్ట్ మెసేజ్లు చాలా చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పంపించారు మేడం. నీకు ప్రాక్సీగా అతనికి పంపించారు? ఎస్ సార్. అంతేగాని అతనికి ప్రాక్సీగా నీకు పంపించలేదు? లేదు సార్, లేదు. ఏం జరిగిందంటే సార్, ఆ మెసేజెస్ లో ఏదో నేను వాంటెడ్ గా అతని మీద చాలా ప్రేమ ఉంది సార్. నాకు కూడా ఆ వ్యక్తి అంటే ఇష్టము, మంచి వ్యక్తి అని. కానీ ఫిజికల్ గా కావాలి, వల్గర్ మెసేజ్ సార్. చాలా ఆ మెసేజ్ చూడడానికి కూడా చాలా గలీజ్ గా ఉంటాయి సార్. కూడా ఎలా మారిపోతున్నారు? అవునండి. వీళ్ళందరూ గర్ల్స్ ఏనమ్మా, బాయ్స్ కూడా ఉన్నారు ఇందులో? నాకు తెలిసిన వరకు అయితే గర్ల్స్ ఉన్నారు సార్. గర్ల్స్. ఇంతకు ముందు నీకు ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళే గానీ ఓన్లీ ఈ ఒక్క సంఘటన బట్టి నీకు శత్రువుల కింద మారారు.
ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఆట పట్టించాలని మొదలుపెట్టారు. ఇది ఎప్పుడు తెలిసిందమ్మా? నీకెప్పుడు తెలిసింది ఇలా మెసేజెస్ పంపిస్తున్నారు అతనికి అనేది? ఒకసారి కాలేజ్ లో ప్రైవేట్ గా నన్ను పిలిచి కాఫీకి వెళ్దామా అంచు అని అడిగారు సార్. వందల మంది ఆయన ఇష్టపడే అతను నన్ను సడన్ గా కాఫీకి వెళ్దామా అంటే నాకు లోపల ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. తనకి ఉంది. నాకు ఇష్టం ఉంది మేడం, అది ఆ లోపల తెలియని ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. ఆ అదేలే, బటర్ఫ్లైస్ ఫీలింగ్ తను అలా అనగానే నాకు కూడా వెళ్ళాలనిపించింది మేడం. సార్ ఆ కాఫీ షాప్ కి వెళ్ళిన తర్వాత ఆయన చాలా ఓపెన్ అప్ అయ్యారు సార్. ఎందుకంటే నేను ఎంత ఇష్టపడుతున్నాను అని ఆయనకు మెసేజెస్ లో అర్థమైంది. ఆయన కూడా ఓపెన్ అప్ అయ్యి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని నా చేయి పట్టేసుకున్నారు సార్. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ సో మచ్ అని ప్రపోజ్ చేశారు సార్. ఆయనకి నేను మాట్లాడే మాటలు ఆయనకు నచ్చాయి సార్, కానీ నేను కాదు కదా సార్ అక్కడ మాట్లాడింది. నాకు ఇష్టమే. సో బ్యాక్గ్రౌండ్ లో ఆ ఇన్ఫ్లుయెన్స్ అతని మీద ఉందన్నమాట. అంతే. ఆ మెసేజెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ నువ్వు పరానా మెసేజెస్ నాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టావు అనేటటువంటిది ఫస్ట్ డిస్కషన్ లో అయితే రాలేదు సార్, అస్సలు రాలేదు. అలా మా జర్నీ స్టార్ట్ అయ్యి మాది డేటింగ్ వరకు కూడా వెళ్ళిపోయింది సార్. ఓకే, చాలా ఫాస్ట్ గా ఉన్నారా? ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ ఎంత ఇదంతా కూడా? అంటే ఈ ఫ్రీక్వెంట్ గా కలవటం, దింపటం, ఎక్కించుకోవటం, ఫైనల్ గా డేటింగ్ వరకు వెళ్ళటం అనేది ఒక 4-5 నెలల పాటు నడిచిందా? లేదు సార్, లేదు. 1 month లో జరిగిపోయింది సార్ ఇదంతా. తర్వాత ఎలా క్యారీ ఆన్ అయ్యారమ్మా మీరు? మేము చాలా చోట్ల తిరిగాము, మూవ్ అయ్యాము. అండ్ రెస్టారెంట్స్ కానీ అక్కడికని ఇక్కడికని సిటీ మొత్తం తిరిగేసాం సార్. అతనితో ట్రావెల్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది, మీన్ వైల్ ఇదేదో షార్ట్ టైం కి డేటింగ్ కోసం, ఏదో కొంచెం సేపు అటాచ్మెంట్ కోసం, మన సంతోషం కోసం అట్లా జరగలేదు సార్. ఇదంతా యాక్సిడెంటల్ గా. అదే అది మొత్తం అలాంటిది లేమో. ఒకసారి మొదలవుతాయి కనుక బ్రేకులు లేని బల్లి అవి. అది ఓకే, అది అర్థమైంది. వాళ్ళ వైఫ్ గురించి ఏం చెప్పాడమ్మా? వాళ్ళ వైఫ్ గురించి ఏం చెప్పాడు? వాళ్ళ వైఫ్ గురించి ఏమైనా కంప్లైంట్ చేశాడా? అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా? దానివల్ల దానికంటే ముందు మేము లాస్ట్ లో మేము ఇంకా ఓపెన్ అప్ అయిపోయి ఫిజికల్ గా కూడా మూవ్ అయ్యాము. ఆ టైంలో నేను అడిగాను సార్ తన్ని, నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను, మరి ఏం చేయమంటావు? ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు సార్ తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని. నేను లేకపోతే ఎలా సార్? మీరు లేకపోతే నేను అసలు ఉండలేను, ఏం చేద్దాం సార్? మరి నా పరిస్థితి ఏంటి అని అడిగాను సార్ నేను. నా వైఫ్ తో నాకు ఎటువంటి ఇబ్బందులు ఏం లేదు, నేను చాలా హ్యాపీగానే ఉన్నాను తనతోని. కాకపోతే ఆ కెమిస్ట్రీ అనేది లేదు, ఏదో మెకానికల్ గా ఉంటున్నాను తనతోటి, ఏదో గడిచిపోతున్నట్టు ఉంటున్నాను తప్పితే నాకు ఎటువంటి క్లాషెస్ తనతో లేదు. అలా అని డివోర్స్ తీసుకొని నేను నీ దగ్గరకు వచ్చేసే అంత లేదు అంశు అని చెప్పారు సార్. నీవు లేకుండా నేను ఉండలేను అనేటటువంటి మాట దగ్గర నుంచి ఫిజికల్ గా కమిట్ అవటం వరకు ఎంత టైం గ్యాప్ లో అయింది? అంటే జస్ట్ దీన్ని బట్టి క్యారెక్టర్ అనాలిసిస్ చేసుకోవచ్చు మనం. ఎస్ సార్, ఓవరాల్ గా ఇది 60 days 62 days దాకా అయింది సార్. ఓకే సరే, ఓకే. సార్ అలా అని తప్పుగా అనుకోకండి సార్, అదంతా చాలా ఫ్లోగా జరిగిపోయింది, మేము కావాలని ఏం చేయలేదు, అదంతా యాక్సిడెంటల్ గా జరిగింది. కాదు నాన్న, నేను తప్పుగా అనుకుంటే ఇంటి గడదు గుడ్డి ఇక్కడ అది కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ ఫ్లోలో వెళ్ళిపోవటాలు, కెమిస్ట్రీలు మిక్స్ అయిపోవటాలు, కెమిస్ట్రీ కాస్త ఫిజిక్స్ అవటం, ఇదంతా ఏంటమ్మా ఈ దరిద్రం అంతా? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకు నచ్చినటువంటి వ్యక్తికి పెళ్ళి అయ్యింది, ఫుల్ స్టాప్, అయిపోయింది అక్కడ బండి. నీకు ఎంత ఇన్ఫాక్చువేషన్ ఉన్నా, ఎంత అట్రాక్షన్ ఉన్నా, నీ భర్తని ఈ టైంలోనే ఎంచుకోవాలనేటటువంటి తపన కోరిక నీకు ఉన్నా కూడా ఇట్ షుడ్ హావ్ స్టాప్డ్ దేర్. నేను కొద్దిగా ఎగ్జాజరేట్ అవుతున్నాను, బట్ ప్లీజ్ కంటిన్యూ అమ్మా. తర్వాత ఏమైందో చెప్పు. అండ్ ముఖ్యంగా మా ఇంట్లో కూడా మ్యాచెస్ కూడా చూస్తున్నారు, కానీ నేను ఏ మ్యాచెస్ అన్ని రిజెక్ట్ చేస్తున్నాను, ఏది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని దాని గురించే నేను మీకు మెయిల్ చేయడం జరిగింది సార్. మా పేరెంట్స్ కూడా చెప్పుకోలేదు కదా సార్, ఇలాంటి సిచ్యువేషన్ చెప్తే వాళ్ళ తరపున మీరు 2 వైపుల కుటుంబాలు, ఆ అమ్మాయి మొత్తం అందరూ ముగ్గురు సర్వనాశనం అయిపోతారు. అందరూ రోడ్డును పడతారు. సో ఇదేంటంటే నువ్వు మాకు చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. అతనితో మాట్లాడటానికి నీకంటే ముందు మేమే క్యూలో ఉంటాం, రెడీగా ఉన్నాం. కానీ దానికంటే ముందు ఏంటంటే ఇంత ఈజీగా ఒక మనిషిని ఎంత పరిగెడుతున్నాడు అనేటటువంటి అంశం వెనకతల కారణం అనేది అప్పటికైనా నువ్వు అడిగావా?
ఏంటి సార్, వై ఆర్ యూ గెటింగ్ సో అట్రాక్టెడ్ టు మీ ఇన్ఫ్లుయెన్స్? అసలు ఇన్స్టాగ్రామ్ అనేటటువంటి సబ్జెక్టు, అందులో వేరే ఫ్రెండ్స్ మెసేజెస్ అతనికి అట్రాక్టివ్గా పడుతున్నారు, అబ్యూజివ్గా పెడుతున్నారు, నిన్ను తప్పుగా చూపెట్టి పెడుతున్నారు అనేటటువంటి అంశం ఎప్పుడు బట్టబయలైంది, ఎప్పుడు బయటకు వచ్చింది? ఒక రోజు ఏమైందంటే సార్, మేము ఇలానే డిన్నర్ కి వెళ్ళాం సార్. ఆ టైంలో తను అడిగారు అనమాట, ఏంటి ఆ మెసేజెస్ ఏంటి అలా పెట్టావు ఇన్స్టాలో అని అడిగారు సార్. వన్ ఫైన్ డే, వన్ నైట్ అడిగితే నేనేంటి ఇన్స్టాలో నేను మెసేజ్ పెట్టడం ఏంటి అని అడిగాను. అప్పుడు నాకు వరకు అసలు రాలేదా? ఇన్స్టాగ్రామ్ లేదు కదా, నేనెందుకు పెడతాను సార్ అన్నాను. ఆ, అంటే మరి ఏంటి మెసేజెస్ అన్ని నువ్వే కదా ఇన్నాళ్ళ నుంచి నువ్వు చాట్ చేసావు, టెక్స్ట్ చేసావు, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా రోజు అని బ్రేకింగ్ న్యూస్ అమ్మా. ఓకే ఓకే. తర్వాత? అనగానే అదేంటి, మనం జనరల్ గా మనం మాట్లాడకుండా మనం ఇష్టపూర్వకంగా ఇద్దరం ఓకే అనుకొని మనం మూవ్ అయ్యాము, లవ్ చేసుకుంటున్నాం. నేను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం ఏంటంటే, నాకు అసలు ఇన్స్టా అకౌంటే లేదు అని అకౌంటే చెప్పాను లేదు. సార్. అది కూడా అప్పుడు నేను రివైండ్ చేసుకుంటే, అప్పుడు మేమిద్దరం ఆలోచించుకుంటే అప్పుడు ట్రేస్ అవుట్ అయింది సార్ ఈ ఇష్యూ అనేది ఎలా వచ్చిందో. ఓకే ఓకే. సో ఎవరు దిస్ పెడుతున్నారు ఇస్ అనేది వాట్ కూడా హ్యాపెండ్ సార్. అసలు నేను మెసేజ్ చేయలేదు. నా ఫ్రెండ్స్ కొంతమంది నా మీద గ్రడ్జ్ తోటి, ఆయన మీద ఉన్న క్రేజీనెస్ తోటి ఈ మెసేజెస్ అన్ని చేయడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు మెసేజెస్ పెట్టిన దానికంటే ఇంకా సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే కనుక, మీరు ఇంత దూరం ప్రొసీడ్ అయిపోయిన తర్వాత దీని వెనకాతలు ఉన్న పూర్వపరాలు కారణాలు డిస్కస్ చేసుకోవటం. చాలా చాకచక్యంగా డీల్ చేశాడు మహానుభావుడు. ఫస్ట్ ఫోన్ ఎత్తితే కనుక ఫస్ట్ అతనికి నేను దండం పెట్టాలి. నాకైతే ఏం అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఒక పక్కన ఏమైనా సంబంధాలు చూస్తున్నారు, ఒక పక్కన ఏమైనా పెళ్లి చేసుకోవా, ఇంట్లో అంతా టార్చర్ అయిపోతుంది. నేనేమన్నా ఇతని మీదనే నా పూర్తి మొత్తం ఇతని మీద డిపెండ్ అయ్యాను సార్. ఇతను లేకపోతే నేను ఉండలేనని నా ఫీలింగ్ ఉంది సార్ ఇప్పటి వరకు కూడా. మరి ఇప్పటికి కూడా. మంచి So, కామెడీ థ్రిల్లర్ చూపెడుతున్నారు. చెప్పండి. అందుకోసమే సార్ ఏం చాలా తెలియక ఒక పక్కన పేరెంట్స్ అడిగితే మమ్మల్ని నన్ను చెప్పించి అసలు కొడతారు. ఉంచారు సార్. ఇద్దరిని చెప్పించి కొడతారు పేరెంట్స్ కి చెప్తే. అతను దొరుకుతాడా మనకి ఇప్పుడు? ఫోన్ లో మాట్లాడొచ్చా? దొరుకుతారు మేడం. సరే ఒకసారి కలుపమ్మా ఫోన్, చూద్దాం ఏమంటాడో. యా సరే, నేను ఇప్పుడే కనెక్ట్ చేస్తున్నాను. యా ప్లీజ్. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఒపీనియన్ అయితే తను కావాలి అంతేనండి. అంతే న్యాచురల్లీ మేడం. लाइन लो ఇంకా మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే आपका कॉल ప్రాక్టికాలిటీ होल्ड पर ఆలోచించరు, है, लाइन पर కాన్సిక్వెన్సెస్ बने ఆలోచించరు. रहें या yes. कुछ देर बाद कोशिश करें। అనిల్ సార్, మీకు తెలియకుండా నేను ఒకటి చేశాను సార్. నేను అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ ఉంది కదా, దానికి నేను మెయిల్ చేయడం జరిగింది కళ్యాణ్ చక్రవర్తి గారికి, జయ మేడం కి. ఒకసారి మాట్లాడండి సార్. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. మేము అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను జయాని. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మన నమస్తే సార్. నమస్తే. అంశు మెయిల్ చేసింది మాకు తన సిచ్యువేషన్ గురించి. ఏం చేయాలో పాలు పోవట్లేదని అడుగుతా ఉంది. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన? కావాలని పర్టికులర్ గా ఇది చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము చేయలేదు. బేసిక్ గా ఈ అమ్మాయికి నాకు పరిచయం అవడానికి ముందు, అంటే ఈ అమ్మాయి నాకు ఫేస్ ఒకటే తెలుసు సార్. బట్ ఒక రోజు చాలా అంటే చాలా డీప్ గా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనంత డీప్ మెసేజ్, చాలా పెద్ద మెసేజ్ వచ్చింది. ఏంటి సడన్ గా ఈ పిల్ల అలాంటిది కాదు కదా, ఎందుకు ఇలా మెసేజ్ చేస్తుంది అని నాకు డౌట్ వచ్చింది సార్. అడగొచ్చు కదా. డౌట్ క్లారిఫై చేసుకోరు. చెప్తున్నా మేడం. డౌట్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే, సరే కనుక్కుందాంలే అని చెప్పి నేను వన్ డే ఈవినింగ్ తను బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది, కాలేజ్ బస్ కోసం. ఊరికే కాఫీ తాగుదామా నేను పిలిచాను సార్. అంటే ఏం లేదు సార్, ఇలాంటివి కరెక్ట్ కాదు అని చెప్దామని నేను తీసుకెళ్ళాను, అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. అయితే వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, లేకపోతే ఈ అమ్మాయి ఆలోచన విధానం గురించి కానీ, ఫ్యూచర్ గురించి తను చేసుకున్న ప్లానింగ్ గురించి కానీ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వింటున్నా. అసలు ఏ పర్పస్ మీద తీసుకొచ్చానో అది మర్చిపోయాను. చాలా తక్కువ డేస్ లోనే మేమిద్దరం కనెక్ట్ అయిపోయాం సార్. అంటే మేము ఈ మెసేజ్ గురించి డిస్కస్ చేసుకోలేదు చాలా రోజులు. ఎందుకు ఇలా మెసేజ్ చేస్తున్నా చాలా రోజులు మేము డిస్కస్ చేసుకోలేదు. బట్ ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత మాకు ఫిజికల్ గా కూడా కనెక్షన్ కుదిరింది సార్. అది అలా అయిపోయింది. దాన్ని నేను ఎలా ఆపాలో నాకు కూడా అర్థం కాలేదు. తెలియదులేండి, అది ఒకసారి అది కనెక్ట్ అవుతే మళ్ళీ అది తెలియదులేండి బయటకు రావటం. ఒక రోజు ఊరికే డిస్కషన్ వచ్చినప్పుడు ఒక రోజు నైట్ కూడా సేమ్ మెసేజ్ వచ్చింది. కాకపోతే మేము ఆల్రెడీ మాట్లాడుకుంటున్న టాపిక్సే కాకుండా, అంటే మేము ఆల్రెడీ రియల్ గా కలుస్తున్నాం బయట, ఈ కలుస్తున్నప్పుడు మాట్లాడుకుంటున్న టాపిక్ కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక టాపిక్ ఏదో మళ్ళీ సేమ్ డీప్ మెసేజ్ ఏదో వచ్చింది. సో నాకు డౌట్ వచ్చి నేను మరుసటి రోజు కలిసినప్పుడు ఊరికి అడిగాను, నేను నైట్ అలా మెసేజ్ చేసావు, నేను మెసేజ్ చేయడం ఏంటని తను షాక్ అయింది. కాదు
కాదు అమ్మా, నువ్వు రోజు నాకు మెసేజ్ చేస్తున్నావు కదా, ఇన్స్టాలో చాట్ చేస్తున్నాం కదా అని నేను మొత్తం చాటింగ్ అంతా చూపించాను తను. సో అప్పుడు తర్వాత రివీల్ అయిన విషయం ఏమిటి అంటే, ఇంతకు ముందు ఈ అమ్మాయి ఎవరికైతే నా గురించి వార్నింగ్ ఇచ్చిందో వాళ్ళు తిన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తనకి నాకు కనెక్షన్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు. మరి ఏమైతే అనుకున్నారో తెలియదు. వాళ్ళు ఫేక్ అకౌంట్ తో నాకు మెసేజ్ చేశారు. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. మీరు అక్కడికి రెస్టారెంట్కి వెళ్ళినటువంటి పర్పస్ ఏంటంటే కనుక ఒక టీచర్ ఒక స్టూడెంట్కి తప్పుదోవలో వెళ్తుంటే కనుక బుద్ధి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశం నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఇలా చేస్తున్నట్టుగా అయితే కనుక నాకు చాలా షాకింగ్గా అనిపించిందమ్మా. నీ ఫస్ట్ ఇంప్రెషన్ నేను చూసినప్పుడు నేను ఇలా అనుకోలేదు. నువ్వు పంపించినటువంటి ఇన్స్టాగ్రామ్ మెసేజెస్కి నీ క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, ఇది నువ్వేనా అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్, ఆ అమ్మాయి లుక్స్, ఆ వ్యవహారాన్ని చూసి మీ లోపల ఏదైతే కరెక్టింగ్ మెజర్ చేయాలో ఆ కరెక్టింగ్ మెజర్ చేయకుండా అది దిగమింకుని ఇంకొక స్టోరీ ప్లే చేశారు. ఖచ్చితంగా ఎక్కడైతే ఈ స్టోరీ బట్టబయలు అవుతుందో అనేటటువంటి ఉద్దేశం రాకముందే ఆ అమ్మాయికి ఆ క్వశ్చన్ మార్క్ వస్తుంది అనేటటువంటి ఆలోచనతో మీరు ఏం చేశారంటే యాక్షన్ ప్లాన్ స్పీడప్ చేశారు. ఏంటి ఆ స్పీడప్ చేయటము? ఫ్రీక్వెన్సీ ఆఫ్ కనెక్టింగు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీటింగు, ఫిజికల్గా తొందరగా కలిసిపోవాలి. ఏం చేశారు? ఫైనల్గా మీరు ఒక ఉచ్చు బిగించి ఆ అమ్మాయిని కమిట్ చేశారు. ముందు నువ్వు వెనకతలు గొయ్యే వచ్చేటటువంటి విధంగా. ఫైనల్గా మెసేజ్ వచ్చేటప్పటికి ఈరోజు కాకపోతే రేపైనా కూడా ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ గురించి చెప్పాలి అని చెప్పి ఫైనల్గా మీరిద్దరు ఒక నైట్ ఉన్నప్పుడు వచ్చినటువంటి మెసేజ్ ఏంటి ఇలా పంపించావు అని చెప్పి ఆ రోజు కొత్తగా అదే ఫస్ట్ టైం మీరు క్లారిటీ తీసుకునేటటువంటి విధంగా చేశారు. ఇది అసలు స్టోరీ. ఇప్పుడు వరకు మీరు చెప్పినటువంటి స్టోరీ అంతా కూడా నాటకం అనిల్ గారు. ఇప్పటికీ కూడా ఈరోజు మీతో ఫోన్ కాల్ కలిపినప్పుడు సందర్భంలో కూడా ఆ అమ్మాయి ఎంతో ప్రేమగా ఒక టీచర్ని పిలిచేటటువంటి విధంగా అనిల్ సార్ అని పిలిచింది ఆ అమ్మాయి. అంటే ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని ఒక లెక్చరర్గా, ఒక గురువుగా, ఒక దైవంగానే చూస్తుంది. మీరు పన్నినటువంటి ఈ పన్నాగం, ఉచ్చు, ఫిజికల్ ఇంటమెసీ వల్ల ఏమైంది అంటే కనుక ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఆ అమ్మాయి అర్థం కానటువంటి పరిస్థితిలో మీతో ఫిజికల్గా కమిట్ అయిపోయి ఈరోజు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో మా ఎదురుగుంట నిలబడింది. సార్ ఇప్పుడు తప్పు నేను ఒక్కనే చేశాను కదా సార్. ఏమండి అది మీ ఏమండి తప్పు ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారు అనేది మా దగ్గర ఇక్కడ బీపీ ఆపరేటర్స్ తూకం లేదు. ఈ విధంగా లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ప్రవర్తిస్తే కనుక మేము పిల్లల్ని స్కూల్కి, కాలేజెస్కి పంపించడానికి భయపడి సావాలి. మేము దేని గురించి వెళ్తున్నారు సార్ మీరు కాలేజీకి? ప్రేమ పాఠాలు చెప్పటానికా, సెక్స్ కబుర్లు చెప్పటానికా? సార్ చాలా మంది కాలేజ్ లో స్టూడెంట్స్ నా వెనకాల పడుతున్నప్పుడు నేనే చెప్పాను సార్ వాళ్ళకి, ఇది కరెక్ట్ కాదమ్మా, ఆలోచించుకోండి, మీరు కెరియర్ బాగుండాలి, మీరు ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోండి. ఎందుకు చెప్పలేకపోయారండి? చాలా మంది మీ వెనకాల పడుతున్నారు. You had an eye and a feel for Anshu right from the beginning. మీకు ఫీలింగ్ ఉంది కాబట్టే అక్కడికి వచ్చిన తర్వాత బుద్ధి చెప్పవలసినటువంటి మాస్టర్లో ప్రేమ కబుర్లు, ప్రేమ పాఠాలు చెప్పడం మొదలైనవి. చాలా తొందరగా ఈ అమ్మాయి అక్కడ ఈ ఉచ్చులోంచి బయటకు వెళ్ళిపోద్దన్న ఉద్దేశంతో ఆ అమ్మాయితో సెక్షువల్గా కూడా మీరు కమిట్ అయ్యారు. మీరు అంతకుముందు మీ చరిత్ర ఎలా ఉంది, అంతకుముందు మీరు దేవుడా రాముడా అనేది మాకు అనవసరం. ఈ అమ్మాయి ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చింది, దిక్కుతోచని ఆగమ్య గోచరంగా ఆ అమ్మాయి జీవితం మారిపోయింది, వచ్చినటువంటి సంబంధాలన్నీ తోసేస్తుంది పక్కకి. ఏ దిక్కును పట్టుకెళ్తున్నారండి ఆ అమ్మాయిని మీరు? ఆల్రెడీ పెళ్ళయి చెప్పించకూడదు మీ ఆవిడ నడు రోడ్డు మీకు లాగి. మేమే చెప్తాం ఆ అమ్మాయికి ఫోన్ చేసి. సార్ ఇప్పుడు ఏం జరిగింది ఏం జరగలేదు అనేది నాకు తెలుసు సార్. సరే ఓకే, మీకు తెలుసు నిజమా అనేది ఇప్పుడు అది కాదు సార్. ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది మీరు చెప్పేది నేను విన్నాను కదా సార్. చెప్పండి. ఇప్పుడు అది నిజమా అబద్ధం అనేది నాకు తెలుసు. తెలియాల్సింది అంశు కండి. తనకి కూడా తెలుసు. అనిల్ సార్, ఐ వాంట్ సమ్ క్లారిటీ. నాకేదో క్లారిటీ కావాలి నా లైఫ్ మీద. కానీ ఇప్పుడు మీరు భార్యతో ఉంటున్నారు కరెక్టే, నేను డివోర్స్ తీసుకోను అని చెప్పారు. ఓకే, ఇప్పుడు నాదేంటి పొజిషన్ ఏంటి? క్వశ్చన్ మార్క్. అసలు మీ ఇద్దరి మధ్యన ఉండే రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఎ ట్రూ రిలేషన్షిప్, ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ రిలేషన్షిప్, ఇట్స్ అన్ అన్ఎథికల్ డిస్ట్రక్టివ్ రిలేషన్షిప్. ఇట్స్ ఎ డిస్ట్రక్టివ్ రిలేషన్షిప్ ఇది. తను ఏమందంటే నాకేం ప్రాబ్లం లేదు సార్, మీకు నేను సెకండ్ గా అయినా సార్ ఉంటానని కూడా తనే చెప్పింది. సార్ నాకు పెళ్ళైందన్న విషయం ఆ అమ్మాయికి ముందే తెలుసు. ఓకే, అమ్మాయికి తెలిసిన తర్వాతే నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఓకే, స్టార్టింగ్ లో మేము ఎలా స్టార్ట్ అయ్యామనేది
సెకండరీ థింగ్. బట్ జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఆ అమ్మాయికి అన్ని తెలిసే నాతో రిలేషన్ లోకి వచ్చింది, అన్ని తెలిసే వచ్చింది. ఒక్క నిమిషం చేయగారు, తెలియటం అనేటటువంటిది ఒక మబ్బు. సార్ నన్ను బ్లేమ్ చేయడం కరెక్టే, ఓకే, మీరు ఇవన్నీ చెప్పేది సాకులు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆ అమ్మాయిని అడగండి, అది నిజమో కాదు, ఆ అమ్మాయిని అడగండి పోనీ. అనిల్ గారు ఒకే ఒక మాట చెప్తున్నానండి, మీకు పెళ్ళి అయ్యింది, వేరే అమ్మాయితో స్త్రీతో నేను సంబంధం పెట్టుకోవటం తప్పు అనేటటువంటిది, మీరు ఆ అమ్మాయి కంటే 5-6 సంవత్సరాలు పెద్ద వ్యక్తి, ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవారు, బల్బు మీకు ముందు ఎలగాల, ఆ అమ్మాయికి ముందు ఎలగాల? సరే, అమ్మాయి అలా మెసేజెస్ పెడుతోంది, మీరు రెస్టారెంట్కి తీసుకెళ్లారు, అప్పుడు చెప్పాలి కదా, అందుకు కదా మీరు తీసుకెళ్ళింది. ఈ రోజు అనిల్కి మనం బుద్ధి చెప్పడం వెనకాతల అంశు తప్పు లేదని మనం మాట్లాడలేదు, పెద్ద గీత పక్కన చిన్న గీత అంటారు. సో ఇక్కడ ఏంటంటే అంశు లాంటి ఆడపిల్లలు మనం సింపుల్గా ఇమ్మెచ్యూరిటీయో లేదంటే హార్మోనల్ ప్రభావం అనేటటువంటి తీసి పారేయవలసినటువంటి అవసరం లేదమ్మా. ఇది ఎందుకంటే కనుక మీరు కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళి పాఠాలు నేర్చుకోవడంతో పాటు విలువలు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేరెంట్స్ ఎందుకు మన కాలేజెస్కి స్కూల్స్కి పంపిస్తున్నారు అనేది హార్మోన్స్ ప్రభావం ఉంటుంది, అట్రాక్ట్ అవుతాం. అందులో ఏంటంటే టీచర్స్ది లెక్చరర్స్ది ఎప్పుడైతే కనుక వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ రోల్లో ఉంటారో, వాళ్ళు పాఠాలు చెప్పేటటువంటి విధానం గొప్పగా ఉంటుందో, వాళ్ళ స్టైల్ కానీ వాళ్ళ అందానికి కానీ వాళ్ళ లెక్చరింగ్ స్టైల్స్ కానీ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. కానీ ఆ అట్రాక్షన్ అనేటటువంటిది అక్కడికక్కడ గీత గీయాలి. కానీ ఇక్కడే ఏమవుతుంది అంటే కనుక ఏ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, పరిణామాల గురించి ఆలోచించకపోవటం. ఇది పెళ్లి కింద అవుతుందా, వాడు పెళ్ళైనోడా కాదా, వాడికి ఒక పిల్లం ఉందా, వీడి టీచర్ భర్త ఎలాగా అవుతాడు, వీడికి పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపొద్దున మా అమ్మ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి, అటు ఇటు వచ్చి పెద్దలు వచ్చి అక్షింతలేస్తారా, ఇవేవి పరిణామాలు ఏవి అమ్మాయి ఆలోచించకుండా పెద్దలుగా అందమైన జీవితంలో మీరు ఉన్నారు కాబట్టి మనం హ్యాపీయే, కానీ మనం వచ్చి అక్కడ పెళ్లి చేయంగా, అంతేగా. సో ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఆలోచించే స్టూడెంట్స్కి రెండు మాటలు నేను చెప్తా. ఎంతన్నా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, కానీ ఎందుకు వచ్చారు మీరు కాలేజ్, మీ గమ్యస్థానం ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి, మీ తల్లిదండ్రుల ఆశయాలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఫీజులు కడుతున్నారు, మీకు ఎందుకు ఇంత ఖరీదైనటువంటి పుస్తకాలు బట్టలు అన్ని కొని ఎందుకు మిమ్మల్ని ఇంత స్మార్ట్ గా కాలేజెస్ పంపిస్తున్నారు, ఎందుకు? ఇందాక అంశు ఓపెన్ చేస్తున్న ఒక మాట అంది, అంశు ఒక మాట అంది ఇందాక, సార్ లైఫ్ పార్ట్నర్ కావాలి కదా, ఒక ఆడపిల్ల సెలెక్ట్ చేసుకోవాలి కంటే ఏందమ్మా అంత అర్జెన్సీ, 22-23 ఇయర్స్కి మీకు అర్జెన్సీ, మీకు తల్లిదండ్రులు లేరా, వాళ్ళు చూడలేరా, వాళ్ళు దిక్కుమొక్కు లేదా, మీకేమైనా దిక్కుమొక్కు లేని వాళ్ళు. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైనా కానీ మీకు అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు అంటే కనుక వాళ్ళ స్థాయి వాళ్ళ పొజిషన్ బట్టి ఆ అట్రాక్షన్ అంతే. అతను లెక్చరరు, ఎప్పటి నుంచో అదే పాఠాలు చెప్తున్నాడు, అందులో అతను నిష్ణాతుడు, అక్కడితో క్లోజ్, హీ కాంట్ బి యువర్ పార్ట్నర్. రైట్. అతను మీ అంశుకి ఏం చెప్తారు? అంశుకి ఏం అమ్మా, అంశుకి ఇప్పటికే అర్థమైంది, ఇంకేం అర్థమైందమ్మా నీకు? అర్థమైంది సార్. నీ ప్రశ్న ఏంటమ్మా చెప్పు, నువ్వు దేని గురించి మాకు ఈమెయిల్ పంపించావు చెప్పు తల్లి, ఇప్పటికి అర్థమైందా, నేను సమాధానం చెప్పాలా, ఆల్రెడీ నీకు కనువిప్పు కలిగిందా? అర్థమైంది సార్, నాకు ఎలా ఉండాలి నెక్స్ట్, నేను ఇవన్నీ నేను పక్కన పెట్టేస్తాను సార్. పక్కన పెట్టేయటం కాదు, నువ్వు ఎవరినైతే కనుక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అతి కొద్దిగా వయసులో నీకు నీ శరీరాన్ని అతనికి సమర్పించావో, అంత దిక్కుతోచినటువంటి అంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళావో, ఒక ఆడపిల్లకి ముఖ్యమైనటువంటిది చాలా ఇంపార్టెంట్ అంశం అదమ్మా, అది కేవలం ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల నువ్వు ఈ రోజు అతనికి లొంగిపోయావు, కేవలం ఇన్ఫ్లుయెన్స్, హిప్నటిజం, మత్తు జల్లాడు. ఇప్పుడు అర్థమైందని ఎదుర్కొంటా ఉన్న క్యారెక్టర్ అర్థమైంది సార్. అనిల్ సార్, ఇప్పుడు మీరు నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు కదా, ఏదో నేనే వెంట పడినట్టు, నేనే ఇంటెన్షనల్ గా మీ వెంట పడి మిమ్మల్ని లవ్ చేసినట్టు మీరు చూపించారు కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పటికీ నేను మిమ్మల్ని అనిల్ సరే అంటున్నాను, ఐ డోంట్ వాంట్ టు లూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ. ఇంకా మీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైంది, నా లైఫ్ ఏంటో నేను చూసుకుంటాను. ఇప్పుడు మీకు బుద్ధి చెప్పేటటువంటి వయసు కాదు, మీరే ఎంతోమందికి బుద్ధి చెప్పాల్సినటువంటి స్థానంలో మీరున్నారు. నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీకు ఇవ్వాల్సింది కేవలం వార్నింగ్ మాత్రమే. జాగ్రత్తగా. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే తల్లి అంశు, ఓకే మేడం, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి. నువ్వు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయావు, నీ కాంటాక్ట్స్ నీకున్నాయి, నీ కెరియర్ నీకుంది, మీరు మొత్తం ఇద్దరు నెంబర్లు డిలీట్ చేసుకోండి, అసలు ఎటువంటి కనెక్టివిటీ మీ ఇద్దరి మధ్యన ఉండకూడదు, ఇది చాలా ప్రమాదకరం. అతను ఎవరో నువ్వెవరో ఈ రోజు నుంచి. అంతే సార్, అంతే. ఓకే ఓకే సార్, ఓకే మేడం. ఆల్ ద బెస్ట్. వి ట్రస్ట్ యూ ఫర్ యువర్ క్లారిటీ. ఓకే, నువ్వు క్లారిటీ వచ్చిందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఓకే, జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఆల్ ద బెస్ట్, కెరియర్ వైపు చూసుకో. ఓకే సార్, థాంక్యూ సార్. రైట్.
వాడితో మాట్లాడాలి. యాక్సెప్ట్ చేశాడు అని అనుకోవచ్చు అంటారండి మనం మీరు చెప్పిన సలహాని? చెప్పలేం మేడం, చెప్పలేం. See, basically మళ్ళీ ఏంటంటే- టెంప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అంటారు See, ఇలాంటి madam, వాళ్ళు? మనకి ఇది చాలా క్రాస్ సెక్షనల్ మేడం. దిస్ ఇస్ నాట్ ఎ లాంగిట్యూడల్ అసెస్మెంట్ ఆఫ్ ఎ పర్సన్. ఒక మనిషిని దీర్ఘకాలికంగా మనం చూడలేదు ఇక్కడ. అవునా? జస్ట్ ఒక జింక్స్ అంతే, ఇంతే చూసాం ఆ మనిషిని. ఆ. ఈ దీని పిల్ల స్ట్రాంగ్ ఉండాలి ఇప్పుడు. వెనకాతలు ఉన్న దీనికి ముందున్న స్టోరీ ఏంటి, ఎంతమంది ఆడపిల్లలతో ఇది జరిగింది, అవునా? ఈ ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇవన్నీ గాడిద గుడ్డు మేడం, ఇవేమీ లేదు. దానికి ముందు ఏమైంది, రేపొద్దున ఏం జరగబోతుంది అనేటటువంటిది, ఇటువంటి రాబందులు ఉన్నారు అనేది మెయిన్ గా ఆడపిల్లలు అర్థం చేసుకోవాలి. 100% అండి, మీకు ఆడపిల్ల 100%. ఉంది, నాకు ఆడపిల్ల ఉంది. అంతే కదండి. మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎప్పుడు లిమిటెడే. మనం కంటిన్యూస్ గా పిల్లల్ని మానిటర్ చేయలేము. వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు చాలా ఓపెన్ మైండెడ్ తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవునండి, వాళ్ళే మెచ్యూరిటీ లెవెల్స్ ని పెంచుకోవాలి. ఎస్ మేడం. చాలా బాధ అనిపిస్తోందండి ఇలాంటి విషయాలు మాట్లాడాల్సిన బాధ- పరిస్థితి వచ్చేస్తోంది. భయం, భయం, ఒకలాంటి భయం పిల్లల్ని వచ్చేస్తుంది. పంపిస్తున్నాం అనే భయం. ఎగ్జాక్ట్లీ. నమస్తే కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ జయ.